ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవాళ సోమవారము 17వ తారీఖు ఆగస్ట్ 2026. మనము ఇవాళటి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ యొక్క అంశాన్ని కలిసి ధ్యానించుకుందాం. ఆత్మ పరిచర్యను నేర్చుకోండి. యోహాను సువార్త 16:13లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. దేవునితో మీ ప్రయాణంలో మీరు అర్థం చేసుకోవలసిన అతి ముఖ్యమైన విషయము ఒకటి ఉన్నది. పరిశుద్ధాత్మను పొందడము అంటే మీరు ఆయన పరిచర్యను అర్థం చేసుకున్నారని దానంతటా అదే అర్థం కాదు. మిమ్మల్ని నడిపించడానికి, సంపూర్ణ సత్యములోనికి మిమ్మల్ని నడిపించడానికి మరియు మీ జీవితము పట్ల దేవుడి చిత్తము నెరవేర్చడంలో మీకు సహాయము చేయడానికి పరిశుద్ధాత్మ మీకు ఇయ్యబడ్డాడు. కానీ మీరు ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి మరియు మీ జీవితంలో ఆయన పరిచర్య గురించి తెలుసుకోవడానికి వాక్యమును అధ్యయనము చెయ్యాలి. ఆయన లేకుండా లేఖనములు మరుగు చేయబడినవిగానే ఉంటాయి. కానీ ఆయన పరిచర్య ద్వారా మీరు అవగాహనను పొందుతారు మరియు దేవుని పరిపూర్ణ చిత్తమును గ్రహించగలుగుతారు. ఇది ఆదిమ సంఘములో స్పష్టముగా కనిపించింది. పరిశుద్ధాత్మ రాకముందు లేఖనాలపై వారి అవగాహన సగటు యూదుని సంప్రదాయాలు మరియు తర్కము ద్వారా రూపుదిద్దుకుంది. కానీ వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు లేఖనాలను ఒక కొత్త పద్ధతిలో నేర్చుకోవడము మరియు అర్థము చేసుకోవడము ప్రారంభించారు. అయినప్పటికీ ఆ అవగాహన క్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఉదాహరణకు, రక్షణలో అన్యజనులు కూడా ఉంటారనే విషయము వారికి మొదట్లో స్పష్టంగా లేదు. అపోస్తలుడైన పేతురు రోమీలకు శతాధిపతి అయిన కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కలహాలు చెలరేగాయి. అక్కడికి వెళ్ళినందుకు వారు అతనిని ప్రశ్నించారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కూడా వారి అవగాహన ఇంకా పరిమితముగానే ఉందని ఇది చూపిస్తుంది. అపోస్తలుడైన పౌలు పరిచర్య ద్వారానే ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటన యొక్క ప్రత్యక్షత స్పష్టమైంది. ప్రభువు చెప్పినట్లే రక్షణ అందరి కొరకు, భూదిగంతముల వరకు, నలుమూలలకు చేరుతుందనే అవగాహనను ఆయన కలిగించాడు. క్రీస్తు రక్షణ సువార్తలో అన్యజనులు కూడా చేర్చబడ్డారనే మర్మము దైవిక ప్రత్యక్షత ద్వారా అతనికి బయలుపరచబడింది. పరిశుద్ధాత్మ మీ బోధకుడు. మీరు అధ్యయనము చేస్తున్నప్పుడు ఆయన మీ కన్నులను తెరుస్తున్నాడు, మీ అవగాహనను విస్తరింపజేస్తున్నాడు మరియు దేవుని సత్యముల యొక్క లోతైన ప్రత్యక్షతలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అయితే ప్రియులారా, మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. అయితే మీలో ఉన్న పరిశుద్ధాత్మని, మీలో పనిచేసే ఆత్మగా పరిశుద్ధాత్మ మీలో ఉండాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఒకవేళ మీరు మీ జీవితంలో, మీ లైఫ్లో పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మీరు ఇప్పుడే స్వీకరించండి. పరిశుద్ధాత్మ దేవా, నాలోనికి రా అని మీరు ప్రార్థించినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, నాతో కలిసి ప్రార్థించండి. ప్రియమైన తండ్రి, నాకు బోధించి సత్యమంతటిలోనికి నన్ను నడిపించే పరిశుద్ధాత్మను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నేను మీ వాక్యమును మరింతగా అధ్యయనము చేస్తున్న నా అవగాహన ప్రకాశవంతమవుతుంది. నేను జ్ఞానములోను ప్రత్యక్షతలోను వృద్ధి చెందుతూ నా జీవితము పట్ల నీకున్న సంపూర్ణ సంకల్పంలో
నడుచుకొందును. యేసు నామములో ఆమేన్. గ్లోరీ, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మీరు పరిశుద్ధాత్మను గురించిన మరింత అధ్యయనం కోసం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44-45, ఎఫెసీయులకు 3వ అధ్యాయము 4-6 వచనాలు, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఈ వాక్యాన్ని మీరు చదివి ఈ వాక్యం పైన మీరు ధ్యానించండి. మీలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్.